హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఏం చేస్తారు? వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి అయితే తెలుసుకుందాం. సో, సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్సైడ్ ఏం జరుగుతుంది అసలు? జనరల్‌గా సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో అప్లికేషన్స్ బిల్డ్ చేస్తారండి. వెబ్‌సైట్స్ బిల్డ్ చేస్తారండి. సిస్టమ్స్ కూడా బిల్డ్ చేస్తారండి. చాలా టీమ్స్ ఉంటాయి. వాళ్ళందరూ కలిసి వర్క్ చేసి ఒక సాఫ్ట్‌వేర్‌ని అయితే డెలివరీ చేస్తారు. ఓన్లీ ఒక కోడింగ్ పార్టే గాదు. సాఫ్ట్‌వేర్ కంపెనీలంటే ఓన్లీ కోడింగే మెనీ డిఫరెంట్ రోల్స్ అయితే మనకి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉంటాయండి. లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని, బ్యాక్ ఎండ్ డెవలపర్ అని, ఎస్‌క్యూఎల్ డెవలపర్ అని, సపోర్ట్ అని, టెస్టింగ్ అని, ఆహ్, డెవాప్స్ ఇంజినీరింగ్, డేటా అనలిస్ట్, బిజినెస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయండి. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ అంటే ఓన్లీ కోడింగే గాదు. నాన్ కోడింగ్ కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీ జాబ్ రోల్స్ అయితే ఎగ్జిస్టెన్స్ ఉన్నాయండి. సో, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వర్క్ లైక్ డెవలపర్స్ అండ్ ప్రోగ్రామ్స్‌కొచ్చేసరికి వీళ్ళు సాఫ్ట్‌వేర్ అండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి కోడ్ రాస్తారండి. లైక్ ఏ టెక్నాలజీస్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనేసంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది బేస్ చేసుకొని బిల్డ్ చేస్తారు. లైక్ టెక్నాలజీస్‌లో మీకిప్పుడు పైథాన్ యూజ్ చేసి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. లేదా జావా, జావా స్క్రిప్ట్, డాట్ నెట్ ఎక్సెట్రా ఇట్లా చాలా టెక్నాలజీస్ అయితే ఉంటాయండి. అన్నీ యూజ్ చేస్తారని కాదండి. దానికి రిలేటబుల్ ఏదైతే సూటబుల్ ఉందో ఆ టెక్నాలజీని మాత్రమే బేస్ చేసుకొని సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేస్తారు. లైక్ ఇంట్లో ఇందాక చెప్పినట్టుగా చాలా మంది డెవలపర్స్ ఉంటారు. లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంటారు. అండ్ ఆ తర్వాత టెస్టింగ్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్. మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారు. సో, ఆ ప్రొడక్షన్‌కి వెళ్ళిన తర్వాత, లైవ్‌లోకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ కరెక్ట్‌గా వర్క్ చేస్తుందా లేదా? మీరు టెస్టింగ్ ఏం చేయకుండా మీరు డిప్లాయ్‌మెంట్ చేసేస్తే దాని తర్వాత బగ్స్ వస్తే క్లయింట్స్ ఇబ్బంది పడతారండి. మీరు ప్రొడక్షన్ లైవ్‌కెళ్ళే ముందే ఈ టెస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్‌గా మీరు బిల్డ్ చేసిన అప్లికేషన్ గాని, సాఫ్ట్‌వేర్ గాని టెస్ట్ చేస్తారనమాట. క్యూఏ ఇంజినీర్స్ మాట. లైక్ వీళ్ళెందుకు అప్లికేషన్స్ టెస్ట్ చేస్తారంటే బగ్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి, ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఫైండ్ ఔట్ చేయడానికి. సో, రిలీజ్ అవ్వకముందే కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటారండి టెస్టింగ్ చేసేవాళ్ళు. లైక్ ఇందులో కూడా 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది. ఒకటి మాన్యువల్ టెస్టింగ్, ఇంకొకటి ఆటోమేషన్ టెస్టింగ్ అని. మరి ఇక్కడ టెస్టింగ్ చేయడానికి ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తారంటే కొంతమంది మాన్యువల్ టెస్టింగ్ చేయడానికి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఆటోమేషన్ టెస్టింగ్ చేయడానికి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో పాటు సెలీనియం యూజ్ చేస్తారండి. ఆటోమేషన్ టెస్టింగ్ కోసం ఇది యూజ్ అవుతుంది. తర్వాత మేనేజ్‌మెంట్ అండ్ సపోర్ట్ రోల్స్. సో, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. లైక్ వీళ్ళేం చేస్తారంటే, ప్రాజెక్ట్ అనేది టైమ్ లైన్స్‌ని డిసైడ్ చేస్తూ ఉంటారు. టాస్క్‌లనేవి ఇన్ టైమ్‌లో అవుతున్నాయా లేవా వీటిని ఓవరాల్‌గా ప్లాన్ చేసుకుంటూ ఉంటారండి ప్రాజెక్ట్ మేనేజర్స్. టీమ్స్‌కి, క్లయింట్స్‌కి మధ్యన కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా బిజినెస్ అనలిస్ట్‌లు కూడా ఉంటారు. వీళ్ళు క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది అర్థం చేసుకొని బిజినెస్ నీడ్స్‌కి తగ్గట్టుగా, టెక్నికల్ రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టుగా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తారండి. ఇంకా సపోర్ట్ టీమ్స్ కూడా ఉంటాయి. లైక్ కస్టమర్ ఇష్యూస్‌ని, మెయింటెనెన్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఈ సపోర్ట్ టీమ్స్ అనేవాళ్ళు. ఇలా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయండి. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ జనవరి 2 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026 జనవరి 2 నుండి కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. 45 డేస్ డ్యూరేషన్ ఉంటుందండి. ఈ కోర్స్‌లో మేము ప్రొవైడ్ చేసే కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 పీఎం టు 9 పీఎం 2 అవర్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్‌తో కండక్ట్ చేస్తున్నామండి. ఈసారి మనం లాంచ్ చేసిన కోర్స్‌లో సిలబస్ అనేది రీలోడెడ్ చేశామండి. జాంగో కూడా ఇంక్లూడ్ చేసాం. జాంగో రిలేటెడ్‌గా ప్రాజెక్ట్స్ అనేవి కూడా మన సిలబస్‌లో యాడ్ చేశామండి. సో, ఈ కోర్స్ ఒకవేళ మీరు ఎన్‌రోల్ అవ్వాలనుకుంటే, ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. మీ నేమ్, మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో అనేది వస్తుంది. ఫ్రీ డెమో చెక్ చేయండి. సో, మరి ఈ కోర్స్ ఎవరు ఎన్‌రోల్ అవ్వచ్చంటే, జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్‌రోల్ అవ్వచ్చు. ఎన్‌రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఫ్రీ డెమో వాచ్ చేయండి. ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే సిలబస్ ఒక పీడీఎఫ్‌తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. డెమో చూడండి. డెమో నచ్చిన తర్వాతే ఎన్‌రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి.
థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.